స్వామి ఇప్పుడు అఖండ 2 ట్రైలర్ చూసుకున్నట్లయితే సో అక్కడ బాలకృష్ణ గారు మంచు పర్వతాల దగ్గర ఆ త్రిశూలం పట్టుకొని అందరిని ఇలా చంపుతూ వెళ్తుంటారు. బేసిక్గా సాధువులందరూ కూడా అలా ఉండదు, అక్కడ అందరూ ధ్యానం చేసే ప్లేస్ అనమాట. కానీ అక్కడ ఇదంతా ఇలా చేస్తున్నారు అంటే రాంగ్ వే ఆఫ్లో వెళ్ళిందా లేదంటే అది మన గ్రంథాలలో కానీ చరిత్రలో కానీ ఉందా? అది అలా చరిత్ర శాసనాలు అఖండ 2 అఖండ 1 అని మీరు అంటున్న విషయాలే కాబట్టి దైవ శాసనం చాలా గొప్పదమ్మా. శివుడు కళ్ళు తెరిచి ఆయుధాన్ని పట్టుకొని ఎక్కడికి వచ్చి కూడా యుద్ధం చేసినట్టుగా లేదు చరిత్రలో. శివుడైతే యుద్ధం చేయలేడు ఎక్కడ, కానీ శివుడు 3 యుద్ధాలు చేశాడు, అది కూడా ఉన్నాయి, నేను మరోసారి చెప్తాను. బాలకృష్ణ గారు మీరు అన్నట్టుగా సినిమా విషయమే మాట్లాడకుండా సాధు సత్పురుషులకు ఉన్న మహా హక్కు ఏంటంటే అది దైవ శాసనం, అది మరణ శాసనం. మరణం ఎప్పుడు ఒక్క వ్యక్తిని ఈ విధముగా మీరు రాయబడ్డారు అని నిర్ణయిస్తుందంటమ్మా ప్రకృతికి ఇబ్బంది పెట్టినప్పుడు మాత్రమే. వాస్తవంగా మంచు ప్రాంతాల్లో ఒక మనిషిని ఒక వ్యక్తి ఇబ్బంది పడుతున్నాడంటే మంచు ప్రాంతంలోనే అంతటి వేడిని ఆ త్రిశూలాన్ని పట్టుకొని ఆయన వస్తున్నాడు అని అంటే మరి పంచభూతాలకి ఎంతటి సమస్యను ఏర్పరిచారో ఈ విషయం వివరణ ఆలోచించాలి. సినిమాల్లో సాధు సత్పురుషులు ఈ విధంగా ఉన్నారా, సాధువులకి అంతటి ధైర్యం ఎక్కడది, సాధువులు ఆ విధంగా మరణాన్ని రక్తాన్ని చూడవచ్చునా, ఒక జీవాన్ని నిర్జీవముగా చేయొచ్చున్నా అని అంటే శాసనాల ఇతిహాస పురాణాల్లో తాళపత్ర గ్రంథాల్లో ఏం రాసిందో తెలుసా అమ్మ? ధర్మం రక్షతి రక్షత ధర్మం హింస సదైవ చ ధర్మం సంస్థాపన సంభవామి యుగే యుగే. ధర్మం రక్షతి రక్షత అంటే ఏం తెలుసా అమ్మ? ధర్మాన్ని నీవు కాపాడితే నీ ధర్మం ఎప్పటికైనా ఎన్నాటికైనా ఏ జన్మకైనా పుణ్యఫలం నిన్ను కాపాడే విధంగా ఇస్తుంది. ధర్మహింస సదైవచ అంటే ధర్మాన్ని నీవు హింసించినప్పుడు సదైవచ అంటే అక్కడికక్కడే ఖండించాల్సిన అవసరము నీకు రాసి ఉంది, అది శాసనం. అలా అయిన తర్వాత నువ్వేం చేయాలి? ధర్మాన్ని అపవిత్రం చేసిన దగ్గరే ధర్మం సంస్థాపన అంటే ధర్మాన్ని మళ్ళీ స్థాపించాలి. సంభవామి యుగే యుగే అంటే ఏం తెలుసా అమ్మా? మీ వల్ల ఎవడి వల్ల కాకపోతే చెప్పండి, ఓ కారణ జన్ముడు కారకుడై కారణాత్మం చేత పుట్టి మళ్ళీ యుగాన్ని ప్రారంభిస్తాడు. సంభవామి యుగే యుగే అంటే యుగ యుగానికి నేను ఉన్నానని నిర్ణయించిన మహాప్రదాత అమ్మ. మహావిష్ణు అవతారాలు ఎన్ని లేవు ఇక్కడ, 10 అవతారాలు. నరసింహ అవతారం అయినదే, ఆయన ఉగ్ర రూపాలు తీశాడుగా. కల్కి భగవానుడు కలియుగంలో వస్తాడని రాసి ఉన్నదేగా ఆ సినిమా చిత్రంలో. ఇప్పుడు బాలకృష్ణ గారి విషయం మీరు అన్నట్టుగానే ఒక చలనచిత్రకారకుడిలా కాకుండా సాధువు సత్పురుషుల ద్వారా మేము చూస్తే ముమ్మాటికి అది ఇప్పుడు కలియుగంలో అవసరమా కాదా? ఆడపిల్లల రక్షణ లేదు, ప్రకృతి రక్షణ లేదు, ఎక్కడ పడితే ఎక్కడ లైంగిక వేధింపులు, ఆడపిల్లలు తీసుకెళ్లి మద్యం తాగిచ్చి ఏదేదో 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 చేయడం, తల్లిదండ్రులను కొట్టడం, సిగరెట్లు, ఇంకేదో ఇంకేదో చేయడం, ఎన్ని విషయ వివరణలు ఉన్నప్పుడు అలాంటి ఒక చిత్రం వస్తే అందరికీ ధైర్యం, సాధు సత్పురుషులు ఉన్నారు ఈ విధంగా అని. సాధువే ఎందుకు చూపించాడు అలాగా మీరు ఇప్పుడు ఒక సాధువులు అంటున్నారు? బాగా గమనించాల. మిగతా సినిమాల్లో మరి హీరోలు కూడా దొంగల్నే కొడుతున్నారుగా, అంటే వాళ్ళు జీన్స్ టీషర్ట్ వేసుకున్నందుకు అది ధర్మం అయిపోయిందా? ఒక సాధువు రుద్రాక్షలు వేసేసుకొని మంచు ప్రాంతంలో ఉండి కేశాలు ఈ విధంగా పెట్టి త్రిశూలాన్ని తీసుకొచ్చినందుకు అధర్మం అయిపోయిందా? అసలైన ధర్మం చూపించారుగా అందులో. శాసనం అంటే అదే తల్లి. ఇప్పుడు సినిమాలాగానే చూస్తున్నారు ఇక్కడ, కానీ యథార్థమైన జీవితంలో ఎన్నో సంఘటనలకు ఇప్పుడు అవసరం. పోలీసు వ్యవస్థ ఒక అఖండ, న్యాయ వ్యవస్థ ఒక అఖండ, ధైర్య సాహసాలు ఉన్న వాళ్ళందరూ ఒక అఖండ. వీళ్ళందరూ కావాలన్నా వద్దా? త్రిశూలం పట్టుకున్న వాళ్ళందరూ ఒక అఖండ, న్యాయపరమైన నిర్ణయాలు చెప్పేవాళ్ళు ఒక అఖండ, ధైర్య సాహసాలతో ఈరోజు శరణంలో చిత్రాల్లో లేకపోతే ఇంకెక్కడెక్కడో కూడా ఆధ్యాత్మికత గురించని సమాజంలో జరుగుతున్న విషయాల గురించి చెప్పిన వాళ్ళందరూ అఖండ. ఇదమ్మా అఖండ అంటే. త్రిశూలమే పట్టుకొని వచ్చేసి ఆయన ఇలా నరుకుంటూ పోతున్నాడంటే ఆయన కాదు అఖండ. మీరందరూ అఖండలు కావాలి, ఆడపిల్లలందరూ ధైర్యంగా ఉండాలి, మగవాళ్ళందరూ అఖండాలు కావాలి. వీళ్ళందరూ అయినప్పుడు అప్పుడు అధర్మంగా ఎవడన్నా అంటే వాడి వీపు విమానం మొత్తం మోగిపోద్ది అనేది ఈ సినిమా ద్వారా రావాలి కదా. ఇదమ్మా నిజమైన అఖండ అంటే. ఇప్పుడు మీరు అన్నట్టుగా ట్రైలర్ ట్రెండ్ 1 ట్రెండ్ 2 ఏదో అన్నారంటే నాకు అవగాహన లేదు సినిమాల్లో, కానీ అది ఎప్పటికీ ట్రెండ్లోనే ఉండాలి. దైవశాసనం. మహాకుంభమేళలో నాగసాధువులు చూశారు కదా, జగద్గురు ఆదిశంకరాచార్యులు ఆపకపోతే ఇప్పటికీ తలలు లేసేపోయేవాళ్ళు ఒక్కొక్కరు. వాళ్ళు శంకరాచార్యులు లేపారు, అది జగద్గురు ఆదిశంకరాచార్యులు లేపారు తలలు తీయకూడదు ఇకపైన అని.
అంతకు ముందుకు అఘోరాలే ఉండే కదా తలలు తీసేవాళ్ళు, నాగసాధువులే ఉండే కదా తలలు తీసేవారు. వాళ్ళు ఎవరు తలలు తీసారమ్మా? ఈ మేకలవి లేకపోతే అక్కడ ఉన్న కోడ్లు తీసారా? మన భారతదేశ స్త్రీల మీద అవమానాలు చేసిన శత్రువుల తలలు తీశారు. అంటే మనం రక్షించడానికి తీశారు కదా, సమాజాన్ని రక్షించడానికి తీశారు కదా, న్యాయాన్ని వాళ్ళు స్థాపించడానికి తీశారు. కాబట్టి ఇలాంటి చిత్రాలు వందల్లో రావాలి, చైతన్యం వందల్లో రావాలి, లక్షల్లో కోట్లల్లో మనందరం మన దైవం ఇంత గొప్పవాడని తెలుసుకోవడానికి ఈ చిత్రం నిదర్శనం కావాలి. ఇలాంటి చిత్రం ఎన్నో 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 విచిత్రమైన కార్యక్రమాలకు ముగింపు ఇవ్వాలి. ఆడపిల్లలే కానీ సమాజం కానీ అందరూ బాగుపడాలి. ఆ చిత్రం రావాలి. వీలైతే అందరూ సాధు సత్పురుషులందరూ ఇలాంటి విషయాన్ని ఇప్పుడు సహకరించాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సినిమాలు లేవు, అలాంటివి ఉన్నాయల్లా ఫ్లైట్లు ఎక్కాలి, అక్కడ దిగాలి, బీచ్లలో దిగాలి, అక్కడ నుంచి సగం గుడ్డలు వేసుకున్న వాళ్ళు కనబడాలి, ఇక ఈయన తాగుకుంటూ కూర్చోవాలి. దైవశాస్త్రమైన సినిమా వస్తే దాన్ని ఖండిస్తారా? మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేము. బాలకృష్ణ గారు ఆ సినిమాలో నటించడం చాలా గొప్పది. ఇంకా ఆ డైరెక్టర్ గారు ఎవరో మాకు తెలియదు, కానీ వాళ్ళు ఇంకా ఇలాంటి చిత్రాలు చేయాలి. సమాజంలో అమ్మా మనకు తెలిసిన ప్రపంచమే ఇదమ్మా. మీకు తెలిసిన ప్రపంచం చాలా చిన్నగా చెప్పాలంటే ఆఫీస్ నుంచి వెళ్తూ వెళ్తూ ఏదో వస్తువు తీసుకెళ్ళడం, అంతే కదా ఇప్పుడున్న ప్రపంచం. మనకి తెలియకుండా ఎందరో అమానుషులు చస్తూ ఉన్నారు తల్లి. అలాంటి వాళ్ళ కోసం వచ్చిన సినిమా గురించి నిదర్శనం తీసుకోవాలి. కానీ దాని గురించి ఇట్లా వచ్చింది, అట్లా వచ్చింది, ఆడొచ్చింది, ఈడొచ్చి కొంతమంది ఉంటారు వచ్చి మాట్లాడతారు థియేటర్ కూడా. నేను కూడా త్రిశూలం పట్టుకుని ఉంటాడా రివ్యూస్ అయిందమ్మా. అసలైన వ్యూ మన జీవితం కదా. యువర్ హార్ట్ ఈజ్ అబ్సల్యూట్ వ్యూ. దాంతో పని చేయాలి. సినిమా చూసి అందరు ధరించాలి. అలాంటి సినిమాలో మేమైతే థియేటర్లకు పోయే అదృష్టం మాకు పరమాత్ముడు ఇవ్వలేడు, కానీ అలాంటి సినిమాలు వచ్చాయని మీరు చెప్తున్నప్పుడే ఒళ్ళు ఒక రకమైన జలధరిస్తుంది. కాబట్టి శివుడమ్మ ఆయన, శివుడి యొక్క ప్రణాళికని తట్టుకోగలమా? కళ్ళు ముయ్యక ముందుకే ప్రళయం వచ్చింది. ఇక్కడ తెరిస్తే ఏమొస్తుంది ఆలోచించండి. మహాముక్కంటికి మేము ఒక మాట ఏం చెప్తాం అంటే అమ్మా, ఇప్పుడు చెప్పేది, మహాముక్కంటి ఒకవేళ ఏదైనా ఆలోచన చేసిందంటమ్మా కంటి మీద నిద్ర ఉండదు. ఆయన చాలా ఇస్తాడు. ఒక్కసారి ముక్కంటి వ్యూహంలోకి పోయామనుకోండి, అవతల వ్యక్తికి కంటి నిండా నిద్ర ఉండనియాడు, కానీ ఆయన తెలుసుకోవడానికి నీకు తరాలు పడుతుంది. పెక్కిలించుకుంటూ పోతాడు ఆయన. ఇంతవరకు మా తండ్రి శ్మశానం నుంచి బయటికే రాలేడు. మా కోరిక ఏంటంటే ఒక్కసారన్న తండ్రి శ్మశానం నుంచి బయటికి వచ్చాడని ఎవరైనా చెప్తారేమో వినాలని ఉంటుంది నాకు. బయటికి రాకుంటేనే ఇన్ని జరుగుతున్నాయి. మళ్ళీ ఆయన ఉన్నది శ్మశానంలో, కైలాసంలో ఉంటే ఏమయ్యేదో గమనించాల్సిన అవసరం. కాబట్టి ధర్మశాసనాల ప్రకారంగా ఆ చిత్రాన్ని స్వీకరిస్తాం మేము. అఖండ కానీ, అఖండ 2 కానీ అలాంటి గొప్ప క్యారెక్టర్స్ సినిమాలు రావాలి తల్లి. ఎంతసేపు సూపర్ మ్యాన్ డాబర్ మ్యాన్ లేనా? త్రిశూలానికి పని చెప్పే సమయం వచ్చిందేమో అని ఆలోచిస్తూ ఉంటే నిజమే ఇప్పుడు కదా తల్లి. కాళికామాతకి ఊరేశారంటే మరి ఎంత కోపం వస్తుంది. ఆ త్రిశూలం మీద అటుపోతే బాగుండేమో. నమశివాయ నమః తల్లి. హాయ్ అండి, నేను మీ సాయిరామ్ శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా. JR7 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. JR7 మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. JR7 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి విషయాల్ని గ్రాప్ చేసుకోండి. Please subscribe JR7 Media.